I am Dr. Harish Badami, Senior Consultant Cardiac Surgeon with TX Group of Hospitals. ఈ రోజు మేము డిస్కస్ చేయబోయే టాపిక్ ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్. బట్ డైరెక్ట్గా టాపిక్ డిస్కస్ చేయడానికన్నా ముందు ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది ద మోస్ట్ కామన్ అడల్ట్ కార్డియాక్ సర్జరీ. ఈ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అంటే నార్మలీ గుండెకి 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి. 3 మెయిన్ బ్లడ్ వెజల్స్. 2 బ్లడ్ వెజల్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి సప్లై చేస్తాయి. 1 బ్లడ్ వెజల్ అనేది రైట్ సైడ్ హార్ట్కి సప్లై చేస్తుంది. బ్లడ్ అనేది ఈ బ్లడ్ వెజల్స్ నుంచి ఫ్లో అయ్యి హార్ట్కి బ్లడ్ సప్లై అవుతుంది. ఇలాంటి బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు మేము దాన్ని కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. ఇలాంటి కండిషన్స్లో మేము కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది చేస్తాము. ఈ బైపాస్ చేయడానికి మా బాడీలో వేరియస్ సైట్స్ నుంచి మేము గ్రాఫ్ట్స్ తీసుకుంటాం. కామన్గా వాడే గ్రాఫ్ట్స్ ఏమంటే లెఫ్ట్ ఇంటర్నల్ మామరీ ఆర్టరీ, ఇది అనేది చెస్ట్ లోపల ఉంటుంది. ద సేమ్ సైడ్ ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ ద రైట్ ఇంటర్నల్ మామరీ ఆర్టరీ. అండ్ హ్యాండ్ నుంచి తీసినప్పుడు ఇట్ ఈస్ ద రేడియల్ ఆర్టరీ. అండ్ మోస్ట్ కామన్గా ఇవి కాకుండా మేము తీసే కండ్యూట్స్ అనేది గ్రాఫ్ట్స్ అనేది కాళ్ళ నుంచి గ్రేట్ సెఫనస్ వెయిన్ అని. సో కామన్గా కన్వెన్షనల్గా మేము గ్రేట్ సెఫనస్ వెయిన్ అనేది ఫుల్ ఇన్సిషన్ ఇచ్చి లెగ్స్లో ఇన్సిషన్ ఇచ్చేది తీస్తాము. కానీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్గా రీసెంట్గా అడ్వాన్స్ అయిన సర్జరీ అనేది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ. నా వేరే యూట్యూబ్ వీడియోలో మీరు చూడొచ్చు. అలాంటి కండిషన్స్లో స్టర్నల్ ఇన్సిషన్ అంటే చెస్ట్లో ఉండే ఇన్సిషన్ కానీ నార్మల్గా అరౌండ్ 15 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్లో చేసినామనుకోండి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్లో అరౌండ్ 4 to 5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది. కానీ మెయిన్ సర్జరీ ఇన్సిషన్ కాకుండా కాళ్ళలో అనేది ఇన్సిషన్ అనేది అరౌండ్ 20 to 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. సో కాళ్ళలో ఉన్న ఇన్సిషన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ ఆఫ్ ద ఇన్సిషన్ ఆన్ ద చెస్ట్. సో రీసెంట్గా మొమెంటమ్ గెయిన్ చేసిన టెక్నిక్ ఆఫ్ వెయిన్ హార్వెస్టింగ్ అనేది ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్. దీంట్లో ఏ ఇన్సిషన్ ఇవ్వకుండా ఒక 1 ఇంచ్ ఇన్సిషన్ ఇచ్చి మేము నార్మల్గా ఎలా లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్జరీస్లో ఒక పోర్ట్ అనేది యూస్ చేసి సర్జరీ చేస్తారో ఇలాంటి కేసెస్లో మేము ఎండోస్కోపికలీ అంటే ఒక స్మాల్ 1 ఇంచ్ ఇన్సిషన్ తోటి ఈ గ్రేట్ సెఫనస్ వెయిన్ అనేది హార్వెస్ట్ చేస్తాము. మోస్ట్ కామన్గా మేము డయాబెటిక్స్ కానీ పేషెంట్స్ విత్ హైపర్ టెన్షన్ ఈ పేషెంట్స్కి అనేది కొరనరీ ఆర్టరీ సర్జరీ కామన్గా పడుతుంది. సో ఈ ఇన్సిడెన్స్ అనేది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో హీలింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, పెయిన్ ఉంటుంది, న్యూరోపతి అంటారు అంటే నర్వ్ ఇంజురీ అయ్యి పెయిన్ అయ్యేది ఉంటుంది. ఇవన్నీ కామన్గా ఉంటుంది. సో ఈ ఎండోస్కోపిక్ టెక్నిక్ నుంచి మేము వెయిన్ హార్వెస్ట్ చేసినప్పుడు అనేది ఈ అన్ని ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ 5 to 8 times తగ్గిపోతుంది. అంటే వూండ్ హీలింగ్ అనేది బెటర్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఛాన్స్ ఆఫ్ న్యూరోపతి అనేది తక్కువ ఉంటుంది. అండ్ వూండ్ కాంప్లికేషన్స్ లోకల్ వూండ్ కాంప్లికేషన్స్ డైజన్స్ అంటాము. అంటే ఏమి కుట్లు అనేది సరిగ్గా మానకుండా స్కిన్ ఓపెన్ అవ్వడం కానీ లోకలైజ్డ్ బ్లడ్ కలెక్షన్ హెమాటోమా అంటాం. ఇవన్నీ ఇన్సిడెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పేషెంట్ రికవరీ అనేది ఫాస్టర్గా ఉంటుంది. మెనీ టైమ్స్ ఏమవుతుంది చెస్ట్ వూండ్ అనేది హీల్ అయిపోతుంది అంటే ఛాతీలో ఇచ్చిన ఇన్సిషన్ అనేది హీల్ అయిపోతుంది. కానీ రిపీటెడ్ మేము ఫాలోఅప్లో ఏం చూస్తామంటే పేషెంట్స్ కమ్ విత్ ప్రాబ్లమ్స్ ఇన్ హీలింగ్ ఇన్ ద లెగ్స్. సో ఇది టు అ గ్రేట్ ఎక్స్టెంట్ మేము అవాయిడ్ చేయగలం. కమింగ్ టు ద కాస్ట్ వైజ్, కాస్ట్ అనేది ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ డెఫినెట్లీ హయ్యర్. బట్ ద హీలింగ్ రేట్, ద కాంప్లికేషన్స్ ఇప్పుడు కామన్గా మేము పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బికాస్ ఆఫ్ ద కాస్ట్ దే గో బ్యాక్. కానీ ద పేషెంట్స్ తర్వాత వూండ్ కాంప్లికేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ పెయిన్కి రిపీటెడ్ హాస్పిటల్కి వచ్చి దాని ఫర్దర్ ట్రీట్మెంట్కి కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ అనేది. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్టింగ్ ఓవర్ conventional technique because it is very much cost effective when compared to the open technique.